ఒకప్పుడు బాలీవుడ్ నటులు ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్లు మంచి ఆన్ స్క్రీన్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. సల్మాన్ ఐశ్వర్యరాయ్ లవ్ స్టోరీ 1997లో మొదలైంది. అప్పుడే ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ టైటిల్ కైవసం చేసుకుంది. సల్మాన్ ఖాన్ అప్పుడు ఒక సూపర్ స్టార్. అప్పటికే సల్మాన్ ఖాన్ సంగీత బిజిలానీతో పెళ్లి శుభలేఖల దాకా వచ్చి ఆగిపోయింది. సంగీత నుంచి సోమి ఆలీ అనే పాకిస్తానీ అమ్మాయితో సీరియస్ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి ఇంక లైఫ్లో స్థిరపడదామనుకుంటున్న సమయంలో ఐష్ వాళ్ళిద్దరి మధ్య ఎంటర్ అయింది. ఇది తెలుసుకున్న సోమి వెంటనే ఇండియా విడిచి వెళ్ళిపోయింది. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, ఐశ్వర్యరాయే మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది, మేము విడిపోవడానికి కారణం ఆమె అని. అసలైన ప్రాబ్లం ఐశ్వర్య పేరెంట్స్ నుంచి వచ్చింది. వాళ్ళు ఈ రిలేషన్షిప్ని ఆమోదించలేదు. వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళలేక ఐశ్వర్యరాయ్ సల్మాన్ని దూరంగా పెట్టింది. ఒక ఇంటర్వ్యూలో మా ఇద్దరి మధ్య వస్తున్న రూమర్స్ కరెక్టే అని, మేమిద్దరం త్వరలో ఒకటవుతామని చెప్పారు. సల్మాన్ ఊహించినట్లుగా ఐష్ తన ప్రేమని వ్యక్తపరిచేది కాదు. నీకు నా మీద ప్రేమ లేదని నానా ఇబ్బంది పెట్టేవాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఐశ్వర్య సల్మాన్ నుంచి విడిపోయింది. ఒంటి మీద ఎటువంటి మచ్చలు లేకుండా సల్మాన్ నుంచి నేను బయటపడగలిగాను. ఇదంతా నా అదృష్టం. ఎన్నోసార్లు నన్ను కొట్టేవాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. తర్వాత ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ని తన జీవిత భాగస్వామిగా ఎంచుకొని హాయిగా ఉంది. ఐష్ సల్మాన్తో విడిపోయిన తర్వాత అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకున్నాక ఇద్దరు మాట్లాడుకోవడం కాదు కదా. సల్మాన్ పేరెత్తితేనే ఐష్ ఇంతెత్తున లేచేది. ఇంతకుముందు సల్మాన్తో నటించడంపై ఐష్ని ప్రశ్నిస్తే కోపం వచ్చి వెళ్ళిపోయింది. ఈ మధ్య అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ మధ్య విభేదాల కారణంగా వారు విడిపోతున్నారు అని, ఇందుకోసం లాయర్ను కూడా సంప్రదిస్తున్నట్టు బాలీవుడ్ సమాచారం. అలాంటిది ఇప్పుడు ఐష్ సల్మాన్తో కలిసి నటించడం తనకు ఎటువంటి ప్రాబ్లము లేదండి. మంచి స్క్రిప్టు, దర్శకుడు దొరికితే సల్మాన్తో మళ్ళీ తెరపై కనిపించడానికి సిద్ధమేనంటోంది. అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ హమ్ దిల్ దే చుకే సనం జంటని తెరపై చూస్తామని 1000 కళ్ళతో చూస్తున్నారు.